ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులకు లబ్ధి చేకూరేలా 8వ వేతన కమిషన్ నియామకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కమిషన్ సిఫార్సుల మేరకు వేతనాలు పెరగనున్నాయి. గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. ఒక చైర్మన్ 2 సభ్యులతో కూడిన 8వ వేతన కమిషన్ నియామకం త్వరలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. माननीय प्रधानमंत्री जी ने केंद्र सरकार के सभी कर्मचारियों के लिए 8th सेंट्रल पे कमीशन को मंजूरी दे दी है. 1947 से अब तक 7 पे कमीशन हुए हैं. 2016 में लास्ट पे कमीशन 7th पे कमीशन स्टार्ट हुआ था, तो 2026 में इसका टर्म कंप्लीट होता है. उससे वेल बिफोर 2025 में 8th पे कमीशन स्टैब्लिश करने से सफिशिएंट टाइम मिलेगा so that the recommendations can be received well before the completion of the period of 7th पे कमीशन. ఇదిలా ఉండగా శ్రీహరికోటలోని షార్లో 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 3,985 కోట్ల రూపాయల వ్యయంతో ఈ 3వ లాంచ్ ప్యాడ్ను నిర్మించనున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి 11,440 కోట్ల రూపాయల పునరుద్ధరణ ప్యాకేజ్ ఇచ్చేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశ ఉక్కు రంగంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్ ఒక ముఖ్యమైన సంస్థ అని, ఈ ఆర్థిక సహాయంతో ఆర్ఐఎన్ఎల్ ఉద్యోగులకు, వాటాదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంత్రి తెలియజేశారు. 2 సంవత్సరాల్లో స్టీల్ ప్లాంట్ను దేశంలోనే అగ్రగామిగా నిలపటమే లక్ష్యంగా పనిచేస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేంద్రం, రాష్ట్రంలో 2 చోట్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఉండడం వల్లే ఇది సాధ్యమైందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆర్థిక సహాయం ప్రకటించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు అంటే కేవలం పరిశ్రమ మాత్రమే కాదని, ఈ కర్మాగారానికి ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విశాఖపట్నం స్టీల్ ఆర్ఐఎన్ఎల్ కేబినెట్ లో కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు. దీనికి కేంద్రానికి మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే మరిగా కేంద్రంలో ఉండే స్టీల్ మినిస్టర్ అయితే కుమారస్వామి గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. వారే కాకుండా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. అందరి యొక్క సమిష్టి కృషి వల్ల ఇది ఈరోజు సాధ్యమైంది. దీనికి నేను వ్యక్తిగతంగా ఎన్డీఏ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో 6 రోజుల పాటు జరగనున్న ఈ ఎక్స్పోలో పలు అంతర్జాతీయ సంస్థలు తమ వాహనాలను ప్రదర్శిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత ఆటోమొబైల్ రంగం గతంలో ఎన్నడూ లేని విధంగా పురోగమిస్తోందని అన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించి గత సంవత్సరం భారత్ 12% వార్షిక వృద్ధిని సాధించిందని చెప్పారు. నూతన జాతీయ లాజిస్టిక్ పాలసీ ద్వారా భారత్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఆవిర్భవించనుందని ఉద్ఘాటించారు. గ్రీన్ టెక్నాలజీ, విద్యుత్ వాహనాలు, హైడ్రోజన్ ఇంధనం, జీవ ఇంధనాల అభివృద్ధిపై కూడా దృష్టి సారిస్తున్నామన్నారు. ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి అనే 2 యుద్ధ నౌకలను, ఐఎన్ఎస్ వాగ్షీర్ అనే ఒక జలాంతర్గామిని బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగిస్తూ, భారత్ విస్తరణవాదంతో కాకుండా అభివృద్ధి స్ఫూర్తితో పనిచేస్తుందన్నారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ శరవేగంగా అడుగులు వేస్తోందన్నారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశానికి వందల సంఖ్యలో కొత్త నౌకలు అవసరమవుతాయని, ఈ నేపథ్యంలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించబోతున్నామని నరేంద్ర మోదీ పేర్కొంటూ, भारत दुनिया की तीसरी बड़ी इकोनॉमी बनने की तरफ तेजी से आगे बढ़ रहा है. हमारी मैन्युफैक्चरिंग, हमारी एक्सपोर्टिंग कैपेसिटी भी लगातार बढ़ रही है. आने वाले सालों में सैकड़ों नए शिप्स की, नए कंटेनर्स की जरूरत भारत को होगी. इसलिए पोर्ट लेड डेवलपमेंट का मॉडल हमारी इकोनॉमी को गति देने वाला है, रोजगार के हजारों नए मौके बनाने वाला है. భారత వాతావరణ శాఖ ఐఎండీ 150 వసంతాలు పూర్తి చేసుకుంది.
ఐఎండీ 150 వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. వాతావరణానికి అనుకూలంగా ఉండేలా భారతదేశాన్ని మార్చేందుకు మిషన్ మౌసంను ప్రారంభించారు. మిషన్ మౌసం ప్రారంభం భవిష్యత్ సంసిద్ధత పట్ల దేశ నిబద్ధతను సూచిస్తుందన్నారు. భారత వాతావరణ శాఖ లక్షలాది మంది భారతీయులకు సేవలందించడమే కాకుండా భారతదేశ శాస్త్రీయ పురోగతికి చిహ్నంగా మారిందని నరేంద్ర మోదీ ప్రశంసించారు. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ క్రీడా పురస్కారాలను బహూకరించారు. శుక్రవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పారిస్ ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన మహిళా షూటర్ మను భాకర్, ప్రపంచ చెస్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్, భారత హాకీ క్రీడాకారుడు హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్లకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలను ప్రదానం చేశారు. అదేవిధంగా 32 మందికి అర్జున అవార్డులను అందించారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్కు చెందిన 2 కొత్త రిజర్వ్ బెటాలియన్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం బెటాలియన్ల సంఖ్య 13 నుంచి 15కు చేరింది. ఒక్కో కొత్త బెటాలియన్లో దాదాపు 1020 మంది ఉంటారని హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశ 76వ గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. న్యూఢిల్లీలో నిర్వహించే ఈ గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈసారి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు అధ్యక్షుడు సుబియాంటో ఈ నెల 25, 26వ తేదీల్లో భారత పర్యటనకు రానున్నారు. 2024 అక్టోబరులో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశానికి రావటం ఇదే తొలిసారి. ఈ పర్యటన సందర్భంగా 2 దేశాలకు చెందిన నాయకులు ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షతో పాటు ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణలోని నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డును కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. రైతుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించడానికి, అలాగే విలువ ఆధారిత ఉత్పత్తులను అభివృద్ధి చేయడంతో పాటు పసుపు ఉత్పత్తుల ఎగుమతులపై పసుపు బోర్డు దృష్టి సారిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పసుపు ఉత్పాదకతను పెంచడానికి ఈ బోర్డు కృషి చేస్తుందన్నారు. తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయడంపై నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ బోర్డు కారణంగా ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. This has been made possible because people trusted Modi ji and the BJP. We are building an integrated, comprehensive, progressive and most importantly organic model of economic and social participation. Some features of National Turmeric Board. The board will work to ensure better prices for turmeric by creating a more structured and efficient market benefiting farmers directly. Setting up of turmeric processing units and manufacturing units, focus on improving turmeric varieties, enhancing yield and ensuring better quality through dedicated research and technological advancements. Promotion of turmeric exports will open up global markets, boosting demand and enhancing the international reputation of Indian turmeric. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం సమావేశమైంది. గత ప్రభుత్వ హయాంలో నిషేధిత జాబితా నుంచి తొలగించిన దాదాపు 7 లక్షల ఎకరాల భూములపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రిమండలి నిర్ణయించింది. అలాగే నాగావళి నదిపై గౌతులచ్చన్న తోటపల్లి బ్యారేజ్పై కుడి ఎడమవైపు మినీ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం ప్రతిపాదనకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడిస్తూ 62 నియోజకవర్గాల్లో 63 అన్న క్యాంటీన్ల ప్రారంభానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. విజయవాడలో 294 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ఆమోదం లభించిందని వెల్లడించారు. వైఎస్సార్ కర్నూలు జిల్లాలో 2 కారిడార్లకు భూమి బదిలీ కోసం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఉంటుందన్నారు. అలాగే వైఎస్సార్ జిల్లాలో 2590 ఎకరాలు ఏపీఐఏసీకి బదిలీ చేయడానికి ఆమోదం తెలిపిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలకు గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. సింగపూర్ అధ్యక్షులు ధర్మన్ షణ్ముగరత్నం భారత్లో పర్యటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం రాష్ట్రపతి భవన్లో ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం పాత్రికేయులతో మాట్లాడుతూ సాంకేతిక రంగంలో 2 దేశాలు కొత్త కార్యక్రమాలను అన్వేషిస్తున్నాయన్నారు. వ్యాపారం, రక్షణ, నైపుణ్య రంగాల్లో
ఇరు దేశాల మధ్య సంబంధాలు చాలా సంవత్సరాలుగా క్రియాశీలకంగా ఉన్నాయని గుర్తు చేశారు. 1965లో సింగపూర్ స్వాతంత్రాన్ని గుర్తించిన మొదటి కొన్ని దేశాలలో భారత్ కూడా ఒకటని, అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ, ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి వంటి వివిధ రంగాల్లో సహకారానికి సింగపూర్కు చెందిన సంస్థలతో 8 అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, సింగపూర్ అధ్యక్షుడు ధర్మాన్ షణ్ముగరత్నం సమక్షంలో భువనేశ్వర్లో ఈ అవగాహన ఒప్పందాలపై సంతకం చేశారు. అనంతరం ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయాన్ని ధర్మాన్ షణ్ముగరత్నం సందర్శించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇటీవల ప్రయోగించిన స్పేడెక్స్ ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేశామని ప్రకటించింది. ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ నిలిచింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతిక బృందానికి అభినందనలు తెలిపారు. ఛత్తీస్గఢ్లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో 5 మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. బీజాపూర్ జిల్లాలోని పమేడ్, బసగూడ ప్రాంతాల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ప్రాంతంలో భద్రతా దళాలు మరియు మావోయిస్టుల మధ్య రోజంతా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్లో సిఆర్పీఎఫ్, కోబ్రా బెటాలియన్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు పాల్గొన్నాయని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఐజీ రాకేష్ అగర్వాల్ తెలిపారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారు. అందులో భాగంగా 10 దేశాల నుండి 21 మంది విదేశీ సభ్యుల ప్రతినిధి బృందం త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించింది. మంగళవారం ఒక్కరోజే 3.5 కోట్ల మందికి పైగా వచ్చినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మకర సంక్రాంతి సందర్భంగా మంగళవారం అఖాడాలు, ఆధ్యాత్మిక పీఠాల అధిపతులు, నాగసాధువులు తొలి షాహీ స్నాన్లో పాల్గొన్నారు. ఈ మహాకుంభమేళాలో సాంస్కృతిక మహాకుంభ్ పేరిట ఒక సాంస్కృతిక మహోత్సవాన్ని నిర్వహించారు. గంగా వేదికపై శంకర మహాదేవన్ బృందం ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. భారతదేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం స్వామిత్వ పథకాన్ని ప్రవేశపెట్టింది. స్వామిత్వం పథకం కింద ప్రజలకు ఆస్తి కార్డులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో శనివారం పంపిణీ చేశారు. సుమారు 65 లక్షల మందికి పైగా ప్రజలకు ఆస్తి కార్డులు అందించామని, దీంతో గ్రామాల్లోని 2,25 లక్షల మంది తమ ఇంటికి సంబంధించిన శాశ్వత ఆస్తి కార్డులను పొందారని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత ఆతిథ్యమిస్తున్న మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ తుది దశకు చేరుకుంది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ ఖోఖో ప్రపంచ కప్లో భారత మహిళా పురుష జట్లు అజేయంగా నిలిచి ఫైనల్కు చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం భారత మహిళా జట్టు నేపాల్తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉండగా భారత మహిళా క్రికెట్ జట్టు ఐర్లాండ్తో జరిగిన 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ను కైవసం చేసుకుంది. 3 విజయం సాధించి భారత మహిళా జట్టు సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. మరోవైపు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ భారత పురుషుల జట్టును ప్రకటించింది. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ వెల్లడించింది. రోహిత్ శర్మ కెప్టెన్ గాను, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గాను భారత జట్టుకు నాయకత్వం వహించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 118వ సంచిక మరి కాసేపట్లో ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి తిరిగి రాత్రి 8 గంటలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది. మీరింతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, పొన్నగంటి సుధా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.